అండి లాస్ట్ వీడియోలో మనం బీఎస్సీ గురించి అయితే చెప్పాము. బీఎస్సీలో మనకి బీఎస్సీ నర్సింగ్ అనేది ఉంటుందని చెప్పాం కదా. సో ఈ రోజు బీఎస్సీ నర్సింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తానండి. కాబట్టి ఈ వీడియో కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. బీఎస్సీ నర్సింగ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ నుంచి కోర్స్ స్ట్రక్చర్, జాబ్ ఆపర్చునిటీస్, శాలరీస్, ఫ్యూచర్ స్కోప్ వరకు ఎవ్రీథింగ్ ఈ వీడియోలో కవర్ చేద్దాము. బీఎస్సీ నర్సింగ్ అంటే ఏంటి? బీఎస్సీ నర్సింగ్ అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండి. సో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ నర్సింగ్ అంటారు. ఇది 4 years డ్యూరేషన్ అయితే ఉండే ప్రొఫెషనల్ హెల్త్ కోర్స్ అండి. ఈ కోర్స్ ద్వారా మీరు ట్రైన్ నర్స్గా డెవలప్ అవుతారు. హాస్పిటల్స్, క్లినిక్స్, హెల్త్ సెంటర్స్ లో మీరు రిజిస్టర్డ్ నర్స్ గా వర్క్ చేయొచ్చు. కోర్స్ డ్యూరేషన్ వచ్చేటప్పటికి 4 years ఉంటుందని చెప్పా కదా. ఇయర్ వైజ్ థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ ప్లస్ హాస్పిటల్ ఇంటర్న్షిప్ అయితే ఉంటుంది. సబ్జెక్ట్స్ కూడా మనకి న్యూట్రిషన్, మైక్రోబయాలజీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్, చైల్డ్ హెల్త్ నర్సింగ్, మెంటల్ హెల్త్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఇలా కొన్ని అయితే ఉంటాయండి సబ్జెక్ట్స్. ఇంకా మనకి ఎలిజిబిలిటీ పరంగా చూసుకుంటే 12th కంప్లీట్ చేయాలి. బైపీసీ అయితే కంపల్సరీ ఉండాలండి. ఇంటర్లో బైపీసీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలన్నమాట. ఇంకా మినిమం మార్క్స్ వచ్చేటప్పటికి 45% నుంచి 50% మధ్యలో ఉంటే సరిపోతుంది. కొన్ని కాలేజెస్లో 50 ప్లైన్ కూడా ఉండాల్సి ఉంటుంది. మినిమం ఏజ్ అయితే 17 years ఉండాలండి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్, నీట్, ఎంసెట్ ఆర్ కాలేజ్ లెవెల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ స్టేట్స్ వైజ్గా ఉంటుంది అనమాట. ఇంకా టాప్ కాలేజెస్ చూసుకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఉంటుందండి. ఇంకా సిఎంసి వేలూరు, ఎన్ఐఎంఎస్ హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రైవేట్ నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ స్టేట్స్ అయితే ఉంటాయి. ఇంకా వాటిలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా కోర్స్ ఫీజు చూసుకుంటే గవర్నమెంట్ కాలేజెస్ లో అయితే మనకి 5,000 నుంచి 30,000 లోపల అయితే ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ లో అయితే 50,000 నుంచి 1.5 లక్షల వరకు అయితే పర్ ఇయర్ అయితే ఉంటుంది. ఇంకా జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కంప్లీట్ అయ్యాక మీరు రిజిస్టర్డ్ నర్స్ గా వర్క్ చేయొచ్చు. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, ప్రైవేట్ హాస్పిటల్స్ లో, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, మిలిటరీ, రైల్వే హాస్పిటల్స్ లో, మనకి యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా ఆఫ్టర్ ఎగ్జామ్స్ లైక్ ఎన్సిఎల్ఈఎక్స్ ఇలా మనకు కొన్ని అయితే ఉంటాయి. వాటిలో మీరు ఎగ్జామ్స్ రాసి కూడా మీరు అబ్రాడ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇంకా పాపులర్ జాబ్ రోల్స్ చూసుకుంటే స్టాఫ్ నర్స్ ఉంటుంది. తర్వాత వచ్చేటప్పటికి ఐసీయూ నర్స్ ఉంటుంది, ఓటీ నర్స్ ఉంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు అంటే ఆపరేషన్ థియేటర్, ఇంకా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఇంకా నర్సింగ్ టు ఆఫ్టర్ హైయర్ స్టడీస్ మీరు చేసుకుంటే ఉంటుందండి. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఫ్రెషర్ శాలరీ ఇండియాలో చూసుకుంటే 20,000 నుంచి 35,000 లోపల అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే మీకు 50,000 అయితే ఉంటుంది. అబ్రాడ్ శాలరీ అయితే మాత్రం 2 lakhs నుంచి 5 lakhs పర్ మంత్ అయితే ఉంటుంది. కంట్రీ బట్టి ఉంటుంది, అది మీ రోల్ బేస్డ్ ఇవన్నీ కలిపి మీకు ఇస్తారనమాట. ఇంకా హైయర్ స్టడీస్ అంటే బీఎస్సీ నర్సింగ్ అయిన తర్వాత ఎంఎస్సీ నర్సింగ్ చేయొచ్చు విత్ స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఎంబీఏ ఇన్ హాస్పిటల్ హెల్త్ కేర్ లో కూడా చేయొచ్చు, మేనేజ్మెంట్. ఇంకా ఇంకా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఇఫ్ కంప్లీటెడ్ జిఎన్ఎం అది అయితే కూడా మీరు చేయొచ్చు అనమాట. కెన్ రైట్ స్టాఫ్ నర్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు మీరు. సో తర్వాత వచ్చేటప్పటికి బీఎస్సీ నర్సింగ్ గుడ్ ఆపర్చునిటీ అంటే గుడ్ ఆపర్చునిటీ అని అంట. సో ప్రెసెంట్ ఇప్పుడు డిమాండ్ లో కూడా ఉంది మెడికల్ ఫీల్డ్ లో. సో జాబ్ సెక్యూరిటీ హై డిమాండ్ ఉంటుంది, మనకి అబ్రాడ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇది బీఎస్సీ నర్సింగ్ గురించి ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పై కావాలో కామెంట్ చేసి అడగండి.